హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే ధర్మస్థలకి వచ్చింటిమి. సో ఇదైతే ధర్మస్థల రైట్ సైడే ఉందన్నమాట. దీన్ని బాహుబలి స్టాచ్యూ అంటారు, గొమ్మటేశ్వర స్టాచ్యూ కూడా అనేసి అంటారు. మనం ధర్మస్థల ఎంట్రీలోనే మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అన్నప్ప విగ్రహం ఉంటుంది. సో రైట్ సైడ్ వచ్చేసి మనకి బాహుబలి స్టాచ్యూ ఉంటుంది. ఒక 500 మీటర్స్లో కూడా లేదు, చాలా దగ్గర ఉంటుంది. మనం నడుచుకొని పోవచ్చు. అండ్ కాళ్ళంటే పాపం పెద్దవాళ్ళు, ఆంటీ అంకుల్ అయితే ఆటో కూడా అవైలబుల్ ఉన్నాయి, ఆటోలో కూడా వెళ్ళొచ్చు. మేమైతే నేను మా అక్క అయితే వెళ్ళిపోయామన్నమాట. పాపం మా మమ్మీ డాడీ కూడా వచ్చారు మా వెనకాలే. కానీ ఈ స్టెప్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. వాళ్ళైతే ఎక్కలేక అర్థం దాకా వచ్చేసి ఇంకా స్టెప్స్ చాలా ఉన్నాయనేసి వద్దనేసి అక్కడే స్టాప్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోయారు. నేను మా అక్క అయితే కంటిన్యూగా వెళ్ళిపోయామన్నమాట. చూడండి, స్టెప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఆటో కావాలంటే ఆటోస్ అవైలబుల్ ఉన్నాయి. అక్కడే కింద వాళ్ళకి చెప్తే చాలు, వాళ్ళకు 20 రూపీస్, మ్యాక్సిమం ఒక 20-30 ఉంటుంది అంతే పర్ పర్సన్కి. సో ఆటో ఎక్కి వచ్చేయచ్చు. చూడండి, స్టెప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఎప్పుడన్నా ధర్మస్థలకి విజిట్ అయితే ఈ బాహుబలి స్టాచ్యూని మాత్రం మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంది. ప్లేస్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అండ్ ఈ వెదర్కి మేము వెళ్ళే టైంకి మాత్రం వర్షం కురుస్తూనే ఉంది. చూడండి, వర్షం అంతా వస్తూనే ఉంది. మేమైతే సైడ్కి ఆగి వెళ్ళామన్నమాట. అండ్ జనాలు కూడా అంతే, ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారు. మేము వెళ్తా అంటే వాళ్ళు కూడా వెళ్ళేసి రిటర్న్ వస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రాళ్ళతో ఇల్లు కట్టారన్నమాట. అంటే వాళ్ళదొక నమ్మకం, భక్తులు అందరిది. అలా రాళ్ళతో ఇల్లు పెడితే త్వరలోనే ఇల్లు కడతాము అనేసి. అండ్ కొంతమంది వచ్చేసి చెట్లకి ఉయ్యాలు కూడా వేశారు. అంటే వాళ్ళు పిల్లలు పుట్టాల అనేసి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదంటే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలనేసి కూడా అలా ఉయ్యాలు కట్టారన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ వాష్రూమ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇదో మనం ఫైనలీ రీచ్ అవుతున్నాము. చూడండి, విగ్రహం కనిపిస్తుంది కదా అక్కడ. చూడండి, స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఎంజాయ్ చేసుకుంటూ రావచ్చు అన్నమాట. చూడండి, కనిపిస్తుంది బాహుబలి విగ్రహం. అండ్ వర్షం అయితే చాలా జోరుగా కురిసిపోయింది. మేమైతే ఉరికెత్తి వెళ్ళేసి అక్కడ నిలుచుకునేసాం అన్నమాట. చూడండి, ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ముందుకు వెళ్ళాలి ఆడ. అండ్ ఈ సరౌండింగ్స్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది. సో ఈ స్టాచ్యూ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన బుక్స్లో కూడా ఉంది. మనం స్కూల్ టైమ్స్లో చదివింటాం అన్నమాట. మాకైతే ఉన్నది. మా వీడియోకి ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. వర్షం అయితే కురుస్తూనే ఉంది. మేము కొంచెం సేపు ఆగి వర్షం తగ్గాక అక్కడ విగ్రహం దగ్గరికి, స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. చూడండి, స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం. ఇదే బాహుబలి స్టాచ్యూ. దీన్ని గొమ్మటేశ్వర స్టాచ్యూ అనేసి కూడా అంటారు. కర్ణాటకలో ఇలా ఒక 10 స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ధర్మస్థలం దగ్గర ఉండే స్టాచ్యూ అన్నమాట. అండ్ సరౌండింగ్స్ చూడండి, సరౌండింగ్ అంటూ చాలా, ఈ వెదర్కి నేచర్ అంటూ చాలా సూపర్గా ఉంది. వర్షం అయితే ఆగి వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అంత విగ్రహం ఎప్పుడు ప్రతిష్ఠించారనేసి అంత ఉంది ఇక్కడ, ఎవరెవరు అనేసి. అండ్ స్టోరీ, బాహుబలి స్టోరీ వచ్చేసి రియల్ స్టోరీ అన్నమాట, మూవీ స్టోరీ కాదు. ఈ బాహుబలి స్టాచ్యూది వచ్చేసి రియల్ స్టోరీ ఉంది. ఇక్కడ మీకు చూపిస్తాను, కావాలంటే పాజ్ చేసుకొని మీరు స్టోరీ చదవండి. చూడండి, కన్నడలో కూడా ఉంది, ఇంగ్లీష్లోనూ ఉంది. మీకు యాద్ కావాలో చూడండి, పాజ్ చేసుకొని కావాలంటే ఇది రియల్ స్టోరీ
మీరు చదవండి తెలుస్తుంది. అండ్ నేచర్ అయితే చూడండి మేము ఫుల్ టాప్లోకి వచ్చేసామన్నమాట. ఈ అడవి చెట్లు అంతా. ఈ వీడియో అయితే ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నాను. వీడియో గిన నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.